ఎన్నికలు అయిపోయి 2 ఏండ్లు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఇంకో 3 ఏండ్లు అయితే తప్ప ఎన్నికలు రావు. కానీ బీజేపీ పార్టోళ్ళు ఇప్పటి నుంచే ఎన్నికల ఎత్తుగడలు వేస్తున్నట్టు కొడుతున్నది. వాళ్ళకి అన్ని సీట్లు వస్తాయి, వీళ్ళకి ఇన్ని సీట్లు వస్తాయి అన్నట్టు లెక్కలు చెప్పుడు షురువు చేసిండ్రు. ఇగో ఎంపీ అరవింద్ ఏమంటుండో ఇనుండ్రి. ఇప్పుడు సీట్లు రా వీళ్ళకి తిప్పి కొడితే ఆ కేసీఆర్ నిలబడాడు ముసలోడు నెక్స్ట్ టైం. సిరిసిల్ల నాకు హరీష్ ఒక్కడే గెలుస్తాడు అనిపిస్తుంది అండి. ఆ సిద్దిపేట బయట ఆయన కూడా లొటపీస్ ఏం లేదా. సిరిసిల్ల కూడా కేటీఆర్ ఓడగొడతాం. ఎట్లున్నది ముచ్చట? తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్టే ఉన్నది కదా. మరి ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పినట్టు జరుగుతుందా అనేది ముందు తెలుస్తుంది. కానీ దీని మీద చాలా మంది బీఆర్ఎస్ పార్టీని తక్కువ అంచనా వేస్తున్నాడు అరవింద్ అని అంటుర్రు. తెలంగాణకు నిధులు తెచ్చుట్ల వెనుకబడ్డ బీజేపీ ఎంపీలు తెలంగాణలో ఉన్న ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చింది లేదు. ITIRను అటుకు మీద పెట్టిండ్రు. పక్క రాష్ట్రానికి లక్షల కోట్ల నిధులు నీళ్ళ తిరిగిస్తుండ్రు. ఇట్లా చేసుకుంటా ఇప్పుడేమో రాబోయే 3 ఏండ్ల ముచ్చట చెప్పుడు పరిశాన్ ఉన్నదని అంటుర్రు. తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన కేసీఆర్ అంటే మర్యాద లేకుండా ముసలోడు గిసలోడు అనుడేంది అని బెదిరిస్తుర్రు. 2 ఏండ్ల కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారంటీలకు సరిగ్గా న్యాయం చేయలేదనే ముచ్చట్లు వినిపిస్తున్నది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకు జనం ఆదరణ పెరుగుతున్నదట. అంతేకాదు మళ్ళా కేసీఆర్ రావాలని అంటుర్రట జనాలు. కాబట్టి ఇప్పుడు బీజేపీ పార్టీకి వచ్చే ఎన్నికలల్లో ఇంతో కొంత లాభం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ మీద ఫైట్ చేసుడు కంటే బీఆర్ఎస్ పార్టీల మీదనే విమర్శలు చేస్తే వాళ్ళు కిందికై వీళ్ళు పైకి వస్తారని ఇట్లా చేస్తున్నారు కావచ్చని అంటుర్రు. అందుకే వాళ్ళు 3 సీట్లు గెలుస్తారు, అది కూడా గ్యారంటీ లేదు. ముసలోడు కేసీఆర్ ఎన్నికలల్లో నిలబడాడు. సిరిసిల్ల కేటీఆర్ను ఒడగొడతాం, నాకైతే ఒక్క హరీష్ రావు గెలుస్తాడనిపిస్తుంది, ఆయనకు బయట ఏం లేదు లొట్టపీస్ అన్నట్టు మాట్లాడిండు ఎంపీ అరవింద్. దీంతో బీఆర్ఎస్ పార్టీలో కోపం వచ్చిందట. సరే ఎవరెన్ని మాట్లాడినా వాళ్ళు వీళ్ళని ఓడిపోతారన్నా వీళ్ళు వాళ్ళని గెలవాలనన్నా ఎవరిని గెలిపించాలి ఎవరిని ఓడగొట్టాలి అనేది జనం చేతులు ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి 3 సీట్లే వస్తాయా లేకుంటే 100కి ఎక్కువ సీట్లు వస్తాయా? ఎంపీ అరవింద్ మళ్ళొచ్చే ఎంపీ ఎన్నికలలో గెలుస్తాడా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడా, దాంట్లో గెలిపిస్తారా ఓడగొడతారా అనే నిర్ణయం చేసేది జనము. వాళ్ళ సూపుడేలు ఏ గుర్తు మీదకి పోతుంది అనేది మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. అప్పటిదాకా ఎదురు చూడాల్సిందే కానీ నాయకులు చెప్పిన ప్రతి దానికి నారాజు కావద్దు, లేకుంటే ఎగిరి గంతయ్యొద్దని అంటుర్రు పాలిటిక్స్ తెలిసిన పబ్లిక్. చినుకమ్మ వాన చినుకమ్మ నేల సిన్న బోయేసుడు బతుకమ్మ మేఘాల దాగుండి పోకమ్మ ఆగ మేఘాల మీద నువ్వు రావమ్మ అన్నట్టు పాటలు పాడుతున్నారు పల్లెల రైతులు. పొత్తి కడుపుల నొప్పి వచ్చినట్టు ఇత్తనాలు నాటిన రైతన్నలు తన్లాడుతున్నారు. ఎప్పుడు వాన చినుకులు పడతాయా అని బిక్కుమని ఎదురు చూస్తుర్రు. 2 రాష్ట్రాలలో ఇట్లుంటే గుజరాత్ రాష్ట్రం చూడుండ్రి ఎట్లా అవుతున్నది వానలు చేయబట్టి. బబ్బబ్బబ్బా, అది గుజరాత్ రాష్ట్రంలో ఉన్న సూరత బంగాళాఖాత సముద్రమా. రోడ్లు మొత్తం నిండిపోయి పొంగి పొర్లుతున్నది సూరత్ పట్టణము. వచ్చిపోయే బండ్లు కార్లు వరదలల్లో కొట్టుకపోతున్నాయంటే ఎంతగానో వాన కూర్చుందో అర్థం చేసుకోండి. ఇక అగో మనుషులు చూడుండ్రి నీళ్ళల్లో ఎట్లా మునిగిపోతున్నారో. రోడ్ల మీద డ్రైనేజీ నాలాలు మురికి కాలువల పొక్కలుంటే ఇంకింత తిప్పల పడ్డారట అక్కడ జనాలు. ఇంతటి నీళ్ళల్లో బండ్లు కార్లు నడుచుడు కష్టమని కొందరు నడిచిపోతున్నారట. 2-3 రోజుల నుంచి సూరత్ పట్టణము అరవల్లి జిల్లాలల్లో పెద్ద వాన కూర్చుందట. ఉరుములు మెరుపులతోని ఒక్కసారే కుండపోత వాన కుమ్మరించే వరకు ఈ గొగింత ఆగమైందట. లోతట్టు ఏరియాలల్లో జనం ఎప్పుడు ఏం జరుగుతుందని గజ వణుకుతున్నారట. కరెంట్ సప్లై ఆగిపోయిందట. ఇంతటి వర్షాలు చేయబట్టి బయటికి ఎవ్వరు వెళ్ళొద్దు, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు కాబట్టి పైలంగ్ ఇళ్లల్లోనే ఉండాలని చెప్పిందట అక్కడి సర్కారు. అంటే చూడుండ్రిగా ఎంత డేంజర్ ఉన్నదో వానదేవుని ప్రతాపము. ఆడ అట్లుంటే 2 తెలుగు రాష్ట్రాలల్లో జనాలు వానల కోసం కప్పతల్లాట ఆడుతున్నారు. ఎప్పుడు మమ్మల్ని కరుణిస్తా వానదేవుడా అని మొక్కుతున్నారు. అయినా ఇటు దిక్కు ఒక్కసారి కూడా చూస్తలేడు. మరి చూడాలి ఎప్పుడు మన దిక్కు వచ్చే షెడ్యూల్ ఉన్నదో వానదేవునికి. అయినా అదునుకు పదునుకు ఇయ్యలేని వానలు ఎన్ని పడితే ఏం లాభం? ఎన్నో అక్కర్లేని గుజరాత్ రాష్ట్రం సూరత్ పట్టణంలో పడితే ఏం లాభం అని గులుగుతున్నారట. వానల కోసం ఎదురు చూస్తున్న రైతన్నలు అంత ఇప్పుడు ఇది చూసినాక.